ఈయనందు ఆనందిస్తున్నానని చెప్పిన దేవుడు ఈయన మాట వినుడి అని ఎందుకు చెప్తాడంటే, ఈయన మాట మీరు విన్నారంటే నన్ను ఆనందపరిచినట్లే. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ గమనించండి. యేసయ్య మాట మనం వింటే మనము తండ్రిని సంతోషపరిచినట్లే. హల్లెలూయా. మనం ఎవరి మాట వినాలి ఇప్పుడు? లోకం మాట వినాలా? బంధువుల మాట వినాలా? ఏమండి? మన ఇరుగు పొరుగు వారి మాట వినాలా? ఏమండి? మనం ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారనుకోండి, ఈరోజు ఆడపిల్లని పంపకూడదమ్మా, అత్తరెడ్డి పంపకూడదమ్మా అని చెప్పారనుకోండి, తక్కుమంట ఆగిపోతాం. అంటే అది లోకాచారాన్ని బట్టే, వాక్యాన్ని బట్టే. ఏమండి? మరి మనం లోకాచారాన్ని పాటిస్తున్నామా, వాక్యాన్ని పాటిస్తున్నామా? యేసయ్య మాట వింటున్నామా, లోకం మాట వింటున్నామా? ఏమండి? అలా మీరు పరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు మీరు లోక మాట విన్నారు? ఎన్నిసార్లు మీరు లోక పద్ధతి చొప్పున నడుచుకున్నారు? అదొక విషయంలో కాదు, చాలా విషయాలు. మనం వాక్యాన్ని పాటించాలి అని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో సైతాను ఏం చేస్తాడంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఏదో ఒక మాట మన చెవిలో వేస్తాడు. నిజమే కదా అని వాక్యాన్ని వదిలేసేసి వాళ్ళ మాట పాటిస్తాము. ఏమండి? దేవుడు సృజించిన ప్రతిరోజు మంచిదని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం కొన్ని రోజులు మంచిది కాదని, కొన్ని రోజులు మంచిదని, కొన్ని వారాలు మంచిది కాదని, కొన్ని వారాలు మంచివని మనం ఏం చేస్తున్నాం? లోక పద్ధతి చొప్పున లోక పద్ధతిని పాటిస్తున్నాం, కానీ యేసయ్య మాటని పాటించడం లేదు. ఏమండి? నేను ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది, ఆ రోజు మంచిది కాదు, హాస్పిటల్కి వెళ్ళకుండా మానేస్తాం. మరి ఆ రోజు మంచిది కాదు కదా, మానేయచ్చు కదా. అప్పుడేం ప్రాణం మీద భీతి. ఏమండి? అప్పుడేం ప్రాణం మీద భీతి. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు కదా చాలామంది. శుక్రవారం నీకే అవసరం వచ్చింది, అర్జెంట్ అవసరం వచ్చింది, ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, నీకే ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. ఎవరైనా సహాయం అడగలిగా? ఎవరు ఇవ్వకపోతే ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? అంతే సంగతి. పరదేశులము ప్రియుల పాట పాడాలి వచ్చింది. అలా మనం ఎందుకు ఆలోచించం? మరి మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనకు శుక్రవారమైనా, ఇంకొక వారమైనా, అర్ధరాత్రి అయినా, మిట్ట మధ్యాహ్నం అయినా మనకి డబ్బులు అవసరమే. డబ్బులు ఇవ్వకపోతే మనకి ఇబ్బంది పడతాం మనం అన్నటువంటి మనము వేరే వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, వేరే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం డబ్బులు ఇస్తే ఏదో అయిపోతుంది. ఇలాంటి పనికిరానటువంటి మాటలన్నింటినీ కూడా మనము మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే, జీవిస్తూ ఉంటే మనము మన ప్రవర్తన ద్వారా దేవుని సంతోషపరుస్తున్నామా? ఏమండి? ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. లోకాన్ని సంతోషపరిచే పనులు, మనుషుల్ని సంతోషపరిచే పనులు మనం చేస్తున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపరిచే పనులు, దేవుణ్ణి ఆనందపరిచే పనులు ఎప్పుడైనా చేస్తున్నామా? దేవుని మాట వినడం ద్వారానే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆయన మాటను మన జీవితంలో ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడే దేవుడు మన యందు సంతోషపడతాడు. హల్లెలూయా. సమూయేలు గారు సౌలుతో అంటున్నాడు, నీవు అర్పించే బలులు కాదయ్యా దేవుడు చూసేది. దేవుడు ఎవరి కోసం చూస్తాడంటే ఆయన మాట వినేవారి కోసం చూస్తున్నాడు. హల్లెలూయా.
మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము కదా. హల్లెలూయా. దేవుడిని మనం ఎప్పుడు సంతోషపరచగలమంటే, దేవుడు మన యందు ఎప్పుడు అధిక సంతోషానికి గురవుతాడంటే, ఆయన చెప్పిన మాటను మనము జరిగించినప్పుడు. హల్లెలూయా. ఆయన మాటను మనం వినినప్పుడు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఆగిపోన్నప్పుడు మనం ఆగిపోతే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇదిగో నా పని, ఈ విషయంలో నీవు చేయాలి, ఈ పని చేయాలి అన్నప్పుడు నీవు ముందుకు సాగినప్పుడు ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆయన వద్దన్న పని చేయడం, ఆయన చేయమన్న పని మానేయడం, ఇలాంటి పనులు చేస్తే దేవునికి సంతోషం ఉండదు. జనరల్గా మనం ఆలోచించేది, మన పిల్లవాడు మన మాట వింటే ఆనందపడతామా, వినకపోతే ఆనందపడతామా? చాలా సింపుల్గా అర్థమయ్యే లాజిక్. మన పిల్లవాడు, మన పిల్ల కానీ, మన కూతురు కానీ, మన కొడుకు కానీ మనం చెప్పేటువంటి మాట వినడం వల్ల మనం ఆనందిస్తామా, వినకపోతే ఆనందిస్తామా? మాట్లాడండి. వాడు వింటేనే ఆనందిస్తాం. నా మాట విన్నాడు కాబట్టి నాకు సంతోషం. మీ మాట మీ కొడుకు విన్నాడు కాబట్టి నీకు సంతోషం. హల్లెలూయా. వాడు ఎన్నిసార్లు చెప్పినా కానీ మాట వినకుండా వాడి ఇష్టానుసారంగా తిరుగులాడతాడు అనుకోండి, మనం వాడి పట్ల సంతోషం ఉన్నాం, వాడికి కావాల్సిన తీసిస్తాం కానీ వాడి పట్ల హ్యాపీగా ఉన్నాం. మనం వాడి విషయంలో హ్యాపీగా ఉండాలంటే, వాడి విషయంలో మనం సంతోషించాలంటే, వాడి విషయంలో ఎక్కడైనా 4 చోట్ల ఆనందంగా చెప్పుకోవాలంటే వాడు మన మాట వినేటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అలాగే దేవుని మాట కూడా మనం వినే వ్యక్తులుగా ఉంటే, ఆయన మాటను మనం పాటించే వ్యక్తులుగా ఉంటే ఏం చేస్తాడు? ఆయన మన ఎంత ఆనందిస్తాడు. మన గురించి అవసరమైతే సైతానికి చెప్తాడు, నా బిడ్డ చూసావా ఎంత గొప్పగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు గురించి ఎలా చెప్పాడు కదా, నా భక్తుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదనమును విడిచిపెట్టిన వాడు. హల్లెలూయా. అతనంతటి వాడు అసలు ఈ భూలోకంలో లేడని చెప్పాడు. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప సాక్షి అండి. అల్టిమేట్ టెస్ట్ మనీ యోబు గురించి చెప్పినటువంటి మాట. దేవుడు చెప్పాడండి, మనుషులు కాదు. దేవుడే చెప్పాడు, నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. దీన్ని యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూస్తారండి. నేను చెప్తున్నా కానీ మీరు మొదటి అధ్యాయం తీసి పెట్టాలి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. నా మాటలు అన్నీ వద్దు, అవన్నీ వద్దు, నేను చెప్పింది మాత్రం చదవండి. 8వ వచనం ఉంది, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదనమును విసర్జించిన వాడు. ఈ మాట అసలు మళ్ళీ ఇంపుగా ఉందండి. ఆ మాట చూడండి, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. హల్లెలూయా. అతని వంటి భక్తుడు లేడురా, అతని వంటి న్యాయవంతుడు లేడురా, అతని వంటి యథార్థవంతుడు లేడురా, అతనిలాగా భయభక్తులు కలిగిన వ్యక్తి లేడురా భూమి మీద అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు సాతానుతో చెప్తున్నాడు. ఎవరి గురించి? తనను ఆరాధించే భక్తుడు గురించి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్షి చెప్పాడు చూశారు. సాతాను దగ్గర సవాల్ చేస్తున్నాడు తన భక్తుని గురించి. దేవుడు ఒక సామాన్యమైన మనిషి గురించి దేవుడు సాతాను దగ్గర, మన భాషలో చెప్పాలంటే కాలు ఎగరేసి చెప్తున్నాడు. హల్లెలూయా. కాలు ఎగరేసి చెప్తున్నాడు.
నా భక్తుడి గురించి చూసావా? నా భక్తుడు యథార్థవంతుడు, నా భక్తుడు న్యాయవంతుడు, నా భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు లాంటి వాడు అసలు భూలోకం మీద లేడురా అని సాతాను చెప్తున్నాడు. దేవాది దేవుడు. హల్లెలూయా. మన గురించి చెప్పాలి నా సాక్ష్యం. హల్లెలూయా. మన ప్రవర్తన గురించి చెప్పాలి. హల్లెలూయా. మన ప్రవర్తన గురించి దేవుడు చెప్పాల్సి వస్తే ఈ సాక్ష్యం చెప్పాలి. మన సంఘ పాస్టర్ మన గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఈ సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచివాడు, చాలా వినయగలిగిన వాడు, చాలా భక్తిపరుడండి, చాలా న్యాయం కలిగిన వాడండి, చాలా నమ్మకస్తుడండి. ఇలాంటి సాక్ష్యం చెప్తారు. ఏడు గుడికొస్తాడు కానీ దశభాగం ఎక్కడతాడు. ఈడు చర్చికి వస్తాడు కానీ నీకే లేదురా జీవితంలో. వీడు చర్చికి వస్తాడు కానీ ఇంతవరకు దురభ్యాసాలు మానలేదురా. ఇలాంటి సాక్ష్యాలు మన గురించి చెప్పాల్సింది. ఏమండి? దేవుడు కానీ దైవసేవుడు కానీ చెప్పాల్సి వస్తే ఏం చేయాలి? రోమిలిసి మా చర్చికి వచ్చేవాళ్ళ సంగతి ఏమనుకున్నా, మా మందిరానికి వచ్చేవాళ్ళు విశ్వాసాలు ఏమనుకున్నా, ఆలటోళ్ళు విశ్వాసాలు కాదాళ్ళు, వాళ్ళు చాలా నిఖార్సైన వాళ్ళు. హల్లెలూయా. ఏం చెప్పాలి? నీ సంఘ పాస్టర్ నీ గురించి అది చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణాంత విశ్వాస సమాజానికి సంబంధించినటువంటి సంఘస్థులు అలాంటి వాళ్ళు విశ్వాసులు కాదురా. వాళ్ళు చాలా నిఘాసైన వాళ్ళు, వాళ్ళు చాలా ఖచ్చితమైన వాళ్ళు, వాళ్ళు చాలా న్యాయం కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా నీతి కలిగిన వాళ్ళు అనే సాక్ష్యం మీ గురించి బయట ఎక్కడైనా వస్తే నేను కాళ్ళ దగ్గర ఇస్తా. హల్లెలూయా. హల్లెలూయా. అదే కనుక ఏమైనా కానీ మీ గురించి చెడుగా చెప్పారనుకోండి ఎవరైనా, నా పరిస్థితి ఎట్లుంది నా పరిస్థితి? తలకాయ భూమికి అంతా తిప్పుకుని ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. అదే కనుక మీ గురించి ఎవరైనా బయట ఉన్న దగ్గర ఆయన మీ చర్చకొస్తాను కదండి, చాలా మంచివాడండి, చాలా నీతిపరుడండి, చాలా యథార్థపరుడండి, చాలా భక్తిపరుడండి, మీరు మంచి భక్తి నేర్పించారండి అని ఎవరైనా రెండు మాటలు చెప్పారనుకోండి, నాకు 1 లీటర్ పాలలో 200 గ్రాములు బూస్ట్ వేసి తాగితే ఎంత బలం వస్తుంది, ఇన్స్టెంట్గా అంత బలం వచ్చింది, అంత సంతోషం వేసింది, అంత అతిశయం కలుగుతుంది లోపల. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే. మన గురించి ఎవరైనా మంచి సాక్ష్యం చెప్తేనే మనుషులుగా మనం ఎంత సంతోషపడుతున్నాం. దేవుడే మన గురించి సాక్ష్యం చెప్తే మనకి ఇంకెంత సంతోషం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎరుగుదమని మనం చెప్పుకోవడం కాదు, ఈ వ్యక్తిని నేను ఎరుగుదనని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తే అది గొప్పతనం. హల్లెలూయా. ఈ కొటేషన్ రాసుకోండి కావాలంటే. దేవుణ్ణి ఎరుగుదమని మనం చెప్పడంలో గొప్ప సంతోషమేమి, గొప్ప అతిశయమేమి లేదు. మరి దేనిలో అతిశయం ఉంది? దేవుడు నీ గురించి నా గురించి నేను అతన్ని ఎరుగుదును. హల్లెలూయా. ప్రధానమంత్రి అందరూ తెలుసు, నరేంద్ర మోడీ అంటే అందరూ తెలుసు. నరేంద్ర మోడీ మీకు తెలుసా అంటే తెలుసండి, మాకు తెలుసండి. ఆయన దేశానికి ప్రధానమంత్రి అంటే చెప్తాం. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందికి తెలుసు ప్రధాని ఎవరో. కానీ అదే ప్రధాని వచ్చి ఒక వ్యక్తి గురించి నా దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి నాకు తెలుసని భుజమే చేయ చెప్పాడు అనుకోండి, ఎట్లుండదు నాకు? అబ్బా, ఆ రోజు ఇంకా భోజనం పెట్టాల్సిన అంత హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. అంటే దేశంలో ఒక గొప్ప వ్యక్తి మన గురించి ఈ వ్యక్తి నాకు తెలుసు,
ఈ మనిషి చాలా మంచివాడు అని చెప్పి ఒక 2 ముక్కలు సాక్ష్యం చెప్తేనే మనకు అంత సంతోషం కలుగుతే, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మన గురించి ఇతను నాకు తెలుసు, ఇతను నేను ఎరుగుదును, ఇతను మంచివాడని ఒక సాక్ష్యం చెప్తే అది మనకెంత సంతోషం కలుగుతుంది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి ఆయన పరిచర్య ఆరంభించక మునిపే తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చి తండ్రి సంకల్పాన్ని అంతటినీ నెరవేర్చాడు కనుక యేసుక్రీస్తు నందు తండ్రి సంతోషపడినట్లుగా ఈ లోకంలో ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చేవారు ఉంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఉంటే, ఆయన మాట మనం వినేవారుగా ఉంటే ఆయన మన యందు సంతోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా.